all of these people right now, so many new directors, all of us on this stage, so many new actors he's giving a chance to. So I mean, it's just amazing. It's the legacy on a word whatever, I don't know, but I think it's an amazing word. And I think I don't know, just finish it off by saying like the very few actors who come with no backing, you know, like and who make movies become great actors or who become great producers, and very few who were both, and Nani is literally one of a kind. And I wish this movie is a massive success. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ శ్రీకాంత్ వదల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మాట్లాడటమే చాలా తక్కువ మాట్లాడతారు కాబట్టి మీకు ఒక క్వశ్చన్. మీరు ఈ మధ్య బాంబ్ బ్లాస్ట్లు, రక్తపాతం ఏదో ప్లాన్ చేశారంట, మీ మీద కొన్ని కేసులు నమోదయ్యాయి, ప్రూఫ్ కూడా ఉంది మా దగ్గర. అమ్మా ప్రూఫ్ ఒకసారి ప్రవేశపెట్టండి. రక్తపాతం ప్రూఫ్ ఒకసారి ప్రవేశపెట్టండి. ప్రూఫ్ ప్లీజ్, పిక్చర్ ప్లీజ్. ఇక్కడ అక్కడ ఇది వాట్ ఈస్ దిస్ అండి? చిరంజీవి గారి చేతికి అంత రక్తం అంటించారేంటి మీరు? అందులోనూ వాల్ పోస్టర్ సినిమా నుంచే కదా? సేమ్. సో ఎస్, ఇప్పుడు మీరు అటు తిరగచ్చు. అలాగే మీ మీద మనుషులే కాకుండా అన్ని పక్షులు పగబట్టాయి, ఎందుకంటే మీరు కాకికి మాత్రం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని. దీని గురించి కూడా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడేం ఇంకొకటి పర్సనల్ క్వశ్చన్, నాన్నగారికి అంత ఒత్తైన జడ ఎలా వచ్చిందని? ఇది కూడా మీరు చెప్పారు, నాకు తెలుసు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నీ చెప్పేయండి. థ్యాంక్ యూ. అదిగో అక్కడ ప్యారడైజ్ వచ్చింది రోయ్. లాస్ట్ 10 days నుంచి అంతా నానిమయంగానే ఉంది కంప్లీట్గా. ఓకే, ఎస్ శ్రీకాంత్ గారు ప్లీజ్. అందరికి నమస్కారం. ఫస్ట్గా